నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనకి అతి త్వరలో దీపావళి పండుగ కూడా రాబోతుందండి. అయితే ఈ సంవత్సరం మనకి దీపావళి పండుగ ఏ రోజు వస్తుంది? 20వ తేదీన దీపావళి చేసుకోవాలా, లేదంటే 21వ తేదీన చేసుకోవాలా? అసలు అమావాస్య గడియలు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటున్నాయి? లక్ష్మీదేవి పూజ ఎప్పుడు చేసుకోవాలి? నిశిత పూజ సమయాలు ఏమిటి? దీపావళిని 5 రోజుల పండుగగా చెబుతుంటారు. మరి ఆ 5 రోజుల పండుగలు ఏమిటి? ధనత్రయోదశి, లక్ష్మీ కుబేరుల పూజ ఏ రోజు చేసుకోవాలి అనే విశేషాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి. ఈ దీపావళి పండుగ మన జీవితంలో ఉన్న చీకటిని తెరుముకొట్టి దేదీవ్యమానంగా వెలుగులు నింపాలని కోరుకుంటూ మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలండి. దీపావళి అంటేనే వెలుగుల పండుగ, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. అయితే ఈ దీపావళి పండుగని 5 రోజులు జరుపుకుంటామండి. అయితే చాలా మందికి దీపావళి కోసమే తెలిసి ఉంటుంది, మిగిలిన పండుగల కోసం తెలియకపోవచ్చు. వాటి కోసం అన్నిటి కోసం కూడా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ 5 పండుగలు కూడా మనకి లైన్గా 1 by 1 వస్తాయండి. ఒక్కొక్కసారి తిథులు తగులు మిగులు కూడా రావచ్చండి. అలాంటప్పుడు మనకి ఒకే రోజు 2 పండుగలు అయితే చేసుకుంటాము. అలానే మనకి ఈ సంవత్సరం వచ్చాయి, అవి ఏంటనేది కూడా చెప్తాను. ఈ దీపావళి 5 రోజుల పండుగలలో మొదటి రోజు వచ్చే పండుగే ధనత్రయోదశి. ఈ సంవత్సరం మనకి ఈ ధనత్రయోదశి 2025 అక్టోబర్ 18వ తేదీన శనివారం వచ్చిందండి. త్రయోదశి తిథి రోజున ఈ ధనత్రయోదశి పండుగనైతే జరుపుకుంటాము. ముందుగా త్రయోదశి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందో తెలుసుకుందాం. 2025 అక్టోబర్ 18వ తేదీన శనివారం మధ్యాహ్నం 1:07 ప్రారంభమై అక్టోబర్ 19వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 1:37 త్రయోదశి తిథి అనేది ముగుస్తుంది. ఈ రోజు ముఖ్యంగా లక్ష్మీ కుబేరులను పూజిస్తామండి. అలాగే ఈ రోజే ధన్వంతరి ఆవిర్భవించారని అంటారు. అందుకని ధన్వంతరిని కూడా ఈ రోజే పూజిస్తాము. అలాగే యమ బాధల నుండి బయటపడడానికి ఈ రోజే యమదీపాలు పెట్టుకుంటాము. లక్ష్మీ కుబేరులకి ధన్వంతరికి పూజ చేయవలసిన శుభ సమయం 2025 అక్టోబర్ 18వ తేదీన శనివారం సాయంత్రం 5:40 నుండి 8:10 లోపు మంచి శుభగడియలు ఉన్నాయండి. ఈ సమయంలో మీరు లక్ష్మీ కుబేరుల్ని పూజించవచ్చు, అలాగే ధన్వంతరిని కూడా పూజించవచ్చు. ఇదే సమయంలో యమదీపాలు కూడా పెట్టుకోవాలి. ఒకవేళ ఈ రోజు మీకు కుదరకపోయినట్లయితే నెక్స్ట్ డే అంటే అక్టోబర్ 19వ తేదీన ఆదివారం మధ్యాహ్నం వరకు మనకి త్రయోదశి ఉంటుంది కాబట్టి ఉదయం వేళల్లో లక్ష్మీ కుబేరులను పూజించవచ్చు. ఉదయం 8:30 నుండి 9:10 లోపు పూజ చేసుకోవచ్చు. అయితే ఈ ధనత్రయోదశి రోజున కొంతమంది ఏవైనా విలువైన బంగారం వెండి వస్తువులు కొనుగోలు చేయడం వలన ఆ లక్ష్మీదేవి బంగారు రూపంలో తమ ఇంటికి వస్తుందనే నమ్మకంతో ఈ రోజు బంగారం వెండి విలువైన వస్తువులను కూడా కొనుగోలు చేస్తూ ఉంటారండి. అయితే ఇవన్నీ కొనాలని అయితే ఏమీ లేదు, ఎవరి నమ్మకాల బట్టి వాళ్ళు చేసుకుంటారు. అన్నింటికన్నా ముఖ్యం పూజ, దానం, జపం ఇవన్నీ చేయడం వలన సంపూర్ణ ఫలితం అనేది దక్కుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి శుభ సమయం 18వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుండి 19వ తేదీన మధ్యాహ్నం 12 గంటల లోపు ఎప్పుడైనా సరే మీరు విలువైన వస్తువుల్ని కొనుగోలు చేసుకోవచ్చు. బంగారం, వెండి, వస్తు వాహనాలు కొనగలిగే శక్తి లేని వారు మన శక్తి కొలది ఏ వస్తువులు కొని తెచ్చుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంక నెక్స్ట్ దీపావళి 5 రోజుల పండుగలలో రెండో రోజు పండుగ నరక చతుర్దశి. నరకాసురుని వధించిన రోజే ఈ నరక చతుర్దశి. నరకాసురుడు చనిపోయిన కారణంగా ఈ రోజు మనం నరపీడ వదిలిందని తైల అభ్యంగన స్నానం చేస్తామండి. అంటే తలకి ఒంటికి నువ్వుల నూనె పట్టించి స్నానం అయితే చేయాలి. అంటే మనకు పట్టిన అష్ట దరిద్రాలను వదిలించుకునే స్నానమే ఈ తైల అభ్యంగన స్నానం. ఈ నరక చతుర్దశి ఈ 2025 సంవత్సరంలో అక్టోబర్ 20వ తేదీన సోమవారం వస్తుందండి. చతుర్దశి తిథి రోజున జరుపుకునే పండుగే నరక చతుర్దశి. ఈ చతుర్దశి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందనంటే 2025 అక్టోబర్ 19వ తేదీన మధ్యాహ్నం 1:38 ప్రారంభమై అక్టోబర్ 20వ తేదీన సోమవారం మధ్యాహ్నం 1:37 చతుర్దశి తిథి అనేది ముగుస్తుంది. ఇంకా తైల అభ్యంగన స్నానం ఏ సమయంలో చేయాలనంటే అక్టోబర్ 20వ తేదీన తెల్లవారుజామున 5:16 నుండి ఉదయం 7:30 లోపు ఈ తైల అభ్యంగన స్నానం అనేది మీరు చేయవచ్చు. ఇంకా తర్వాత వచ్చే మూడో పండుగే దీపావళి పండుగ. నరకాసురుడు చనిపోయిన కారణంగా ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా తమ ఇంట్లో దీపాలు పెట్టుకొని చేసుకున్న పండుగే దీపావళి పండుగ. ఈ దీపావళి పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వీజ బహుళ అమావాస్య రోజున జరుపుకుంటాము. అయితే అమావాస్య ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందంటే 2025 అక్టోబర్ 20వ తేదీన సోమవారం మధ్యాహ్నం 1:37 ప్రారంభమై అక్టోబర్ 21వ తేదీన మంగళవారం సాయంత్రం 4:03 అమావాస్య గడియలు అనేవి ముగుస్తున్నాయి.
చేసుకోవాలి. అయితే ఏ రోజు సాయంత్రం ఈ అమావాస్య గడియలు ఉంటాయో ఆ రోజు సాయంత్రమే ధనలక్ష్మి పూజ అంటే దీపావళి లక్ష్మి పూజను అయితే చేసుకుంటాము. దాని పరంగా చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్ 21వ తేదీన సాయంత్రం తోటే అమావాస్య గడియలు అనేవి ముగుస్తున్నాయండి. ఇంకా సాయంత్రం రాత్రి వేళల్లో కూడా మనకి అమావాస్య గడియలు లేవు కాబట్టి దానికన్నా ముందు రోజు అక్టోబర్ 20వ తేదీన సోమవారం సాయంత్రం మనకి అమావాస్య గడియలు ఉంటున్నాయండి. అందుకనే మనం ఈ సంవత్సరం దీపావళి పండుగ 2025 అక్టోబర్ 20వ తేదీన సోమవారం జరుపుకోవాలండి. అయితే మనకి క్యాలెండర్లో అక్టోబర్ 21వ తేదీన అమావాస్య ఉన్నప్పటికీ కూడా మనం సాయంత్రం వేళలో లక్ష్మీ పూజ చేసుకోవాలి కాబట్టి అక్టోబర్ 20వ తేదీనే మనం దీపావళి పండుగనైతే చేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు గమనించారా మనకి 20వ తేదీన 2 పండుగలు వచ్చాయండి. నరక చతుర్దశి, దీపావళి. ఈ 2 పండుగలు కూడా ఈ ఒక్కరోజే రాబోతున్నాయి. ఉదయం వేళలో నరక చతుర్దశి, సాయంత్రం వేళలో దీపావళి పండుగ జరుపుకోవాలి. దీపావళి రోజున ధనలక్ష్మి పూజను అయితే చేస్తామండి. అయితే లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేయడానికి శుభ సమయం 2025 అక్టోబర్ 20వ తేదీన సాయంత్రం 6:59 నుండి 8:32 లోపు అమ్మవారికి పూజ చేసుకోవడానికి మంచి శుభగడియలు అయితే ఉన్నాయండి. ఈ సమయంలో అయినా సరే మీరు పూజ చేసుకోవచ్చు. లేదంటే అమ్మవారిని ప్రదోష కాలంలో పూజిస్తే ఇంకా మంచిదండి. ప్రదోష కాల సమయం సాయంత్రం 5:43 నుండి 8:11 లోపు మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఇంకా వృషభ కాల సమయంలో అమ్మవారిని పూజిస్తే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. రాత్రి 7:14 నుండి 9:15 లోపు మీరు లక్ష్మీ పూజను అయితే చేసుకోవచ్చు. ఈ సమయాల్లో మీరు ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి పూజ చేసుకోవచ్చు. నోములు నోచుకునేవారు నోచుకోవచ్చు. ఉదయం వేళల్లో నోములు నోచుకునేవారు అక్టోబర్ 21వ తేదీన మంగళవారం ఉదయం 6:41 నుండి 8:15 లోపు మంచి శుభగడియలు ఉన్నాయండి. ఈ సమయంలో మీరు నోములు నోచుకుంటే చాలా మంచిది. ఇంకా ఈ దీపావళి అమావాస్య రోజున అర్ధరాత్రి సమయంలో అమ్మవారిని పూజిస్తే సంపదలు అనేవి ఎప్పటికీ తరగకుండా ఉంటాయని, వృద్ధి చెందుతాయని, అష్ట ఐశ్వర్యాలతో ఉంటారని ఒక నమ్మకం. అందుకని అర్ధరాత్రి వేళల్లో లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిది. అర్ధరాత్రి పూజా సమయాన్ని నిశిత కాల సమయం అని అంటారండి. ఈ నిశిత కాల సమయంలోనే అమ్మవారిని పూజించాలి. నిశిత కాల సమయం లేదా అర్ధరాత్రి పూజా సమయం అర్ధరాత్రి 11:28 నుండి 12:17 లోపు అమ్మవారికి పూజ చేసుకోవాలనుకునేవారు చేసుకోవచ్చు. ఇంకా తర్వాత వచ్చే 4వ పండుగే బలిపాడ్యమి. ఈ బలిపాడ్యమి కార్తీక మాసం మొదటి రోజు పాడ్యమి తిథి రోజున వస్తుంది. అంటే ఈ 2025 సంవత్సరంలో అక్టోబర్ 22వ తేదీన బుధవారం బలిపాడ్యమి. అయితే ఈ పాడ్యమి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందంటే 2025 అక్టోబర్ 21వ తేదీన మంగళవారం సాయంత్రం 4:04 ప్రారంభమై అక్టోబర్ 22వ తేదీన బుధవారం సాయంత్రం 5:52 వరకు ఉంటుంది. బలిపాడ్యం అంటే బలి చక్రవర్తి సంవత్సరానికి ఒక్కసారి భూమి మీదకి తిరిగి రావడాన్నే బలిపాడ్యమని అంటారు. వామనుడు 3వ అడుగుతో పాతాళానికి వెళ్ళిన బలి చక్రవర్తి ఈరోజే భూమి మీదకి తిరిగి వస్తాడు. అందుకని దీన్ని బలిపాడ్యం అని అంటారు. అయితే మనం ఈరోజు చేయవలసింది ఏమీ లేదండి. బలి చక్రవర్తికి పూజలేమీ మనం ఏమీ చెయ్యము. కానీ మిగిలిన ప్రాంతాల్లో కూడా బలి చక్రవర్తికి పూజలు అనేవి నిర్వహిస్తారు. అయితే మనకి ఈ రోజు నుంచి కార్తీక మాసం అనేది ప్రారంభం అవుతుంది కాబట్టి కార్తీక మాసం స్నానాలు, పూజలు, నోములు, అలాగే దానాలు, ఉపవాసాలు అన్నీ కూడా ఈ రోజు నుంచి ప్రారంభం అవుతాయి. కాబట్టి మీరు కార్తీక మాసానికి సంబంధించినవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇంకా దీపావళి 5 రోజుల పండుగల్లో ఆఖరి పండగ భగిని హస్త భోజనం లేదా యమద్వితీయ. ఈ పండగ కార్తీక మాసం ప్రారంభమైన 2వ రోజు వస్తుందండి. అంటే విధియ తిథి రోజున మనం జరుపుకుంటాము. ఈ విధియ తిథి అక్టోబర్ 22వ తేదీన బుధవారం సాయంత్రం 5:53 ప్రారంభమై అక్టోబర్ 23వ తేదీన గురువారం రాత్రి 7:55 వరకు ఉంటుంది. అంటే 2025 అక్టోబర్ 23వ తేదీన గురువారం భగిని హస్త భోజనం లేదా యమద్వితీయ. భగిని హస్త భోజనం అంటే ఈ రోజున సోదరుడు తన సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనం స్వీకరిస్తాడు. దీన్నే భగిని హస్త భోజనం అని అంటారు. ఈరోజు ఎవరైతే తమ సోదరి మనుల చేతి వంట రుచి చూస్తారో వారికి అకాల మరణాలు, అపమృత్యు దోషాలు తొలగిపోయి తమ సోదరి ఎప్పుడూ సౌభాగ్యవతిగా ఉంటుందని ఆ యముడే వరమిచ్చారండి. అందుకని ఈ రోజున తప్పకుండా మీ సోదరి మనుల చేతి భోజనాన్ని తప్పకుండా చేయండి. అయితే ఈ భోజనం అనేది ఈరోజు మధ్యాహ్నం వేళల్లో చేస్తే చాలా చాలా మంచిదండి. ఒకవేళ మధ్యాహ్నం వీలు కాలేదని అనుకుంటే రాత్రి వేళల్లో అయినా సరే మీరు చేయవచ్చు. ఇవేనండి 5 రోజుల పండుగలు, పూజ సమయాలు, వివరాలు అన్నీ కూడా చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగండి. పూజ విధానాలు కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.